హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 12th నవంబర్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. డైలీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టుడే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే జల్ సంచయ్ జన్ భాగీదారీలో రాష్ట్రానికి తొలి ర్యాంకు వచ్చింది. తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. కేంద్ర జలశక్తి శాఖ ప్రకటించిన 6వ జాతీయ జల అవార్డులు 2024లో జల్ సంచయ్ జన్ భాగీదారీ జన భాగస్వామ్యంతో జల సంరక్షణ విభాగం కింద తెలంగాణ జాతీయ స్థాయిలో తొలి ర్యాంకును సొంతం చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం 2024లో ప్రారంభించిన ఈ కార్యక్రమం కింద తెలంగాణ మొత్తం 5,20,362 పనులు పూర్తి చేసి ఈ ఘనతను సాధించింది. 2-3 స్థానాలను ఛత్తీస్గఢ్, రాజస్థాన్లు సొంతం చేసుకున్నాయి. ఈ నెల 18న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజేతలకు పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. జల్ సంచయ్ జన్ భాగీదారీని ఉత్తమంగా అమలు చేసిన రాష్ట్రాలు, జిల్లాలు, స్థానిక సంస్థలకు ఈ ఏడాది కేంద్రం 100 అవార్డులను ప్రకటించింది. ఇందులో 3 రాష్ట్రాలు, 67 జిల్లాలు, 6 మున్సిపల్ కార్పొరేషన్లు, 1 పట్టణ స్థానిక సంస్థ, 2 భాగస్వామ్య మంత్రిత్వ శాఖలు లేదా విభాగాలు, 2 పరిశ్రమలు, 3 ఎన్జీఓలు, 2 దాతలు, 14 మంది నోడల్ అధికారులు ఉన్నారు. క్షేత్రస్థాయిలో జల సంరక్షణలో ప్రజలు, సంఘాలు, కార్పొరేట్ సంస్థలను భాగస్వాములను చేసే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. 3 కేటగిరీలుగా విభజించి అవార్డులను ప్రకటించారు. అందులో తొలి కేటగిరీలో 2 కోట్లు, రెండవ కేటగిరీకి 1 కోటి, మూడవ కేటగిరీకి 25 లక్షల నగదు బహుమతిని కూడా ప్రకటించడం జరిగింది. జల్ సంచయ్ జన్ భాగీదారీ కార్యక్రమంలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. చాలా ఇంపార్టెంట్ టాపిక్. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు కంపల్సరీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో వస్తాయి. చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. అలాగే మహారాష్ట్రకు ఉత్తమ జాతీయ జల అవార్డు లభించింది. జల సంరక్షణ నిర్వహణకు సంబంధించి అత్యుత్తమ పని కనబరిచిన రాష్ట్రంగా మహారాష్ట్ర 2024 సంవత్సరానికి జాతీయ జల అవార్డును కైవసం చేసుకుంది. గుజరాత్, హర్యానాలు 2-3 స్థానాల్లో నిలిచాయి. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 12.92 లక్షల కోట్లు. ఎకనామీ సబ్జెక్ట్లో ఇలాంటి వాటికి సంబంధించి క్వశ్చన్స్ వస్తాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26లో ఇప్పటి వరకు నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 7% పెరిగి 92 లక్షల కోట్లకు చేరాయి. 2024-25లో ఇదే సమయానికి ఈ వసూళ్లు 12.08 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇప్పుడు 7% పెరగడం జరిగింది. అలాగే నెక్స్ట్ టాపిక్ ప్రపంచంలో అతిపెద్ద బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ BESS రంగంలోకి అడుగు పెడుతున్నట్లు అదానీ గ్రూప్ ప్రకటించింది. గుజరాత్లోని కౌదాలో 1226 మెగావాట్లు లేదా 3530 మెగావాట్ అవర్ సామర్థ్యంతో ఏర్పాటు కాబోతున్న ఈ ప్రాజెక్టు 2026 మార్చి నాటికి అందుబాటులోకి రానుంది. ఈ ప్రాజెక్టులో 700కు పైగా BESS కంటైనర్లు ఏర్పాటు చేస్తున్నారు. దేశంలో ఒకే చోట ఏర్పాటవుతున్న అతిపెద్ద ఇంధన స్టోరేజీ ప్రాజెక్టు ఇదని, ప్రపంచంలో అతిపెద్ద ప్రాజెక్టుల్లో ఇది ఒకటని సంస్థ వివరించింది.
ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ ఏర్పాటు కాబోతుంది. ఎక్కడ అంటే గుజరాత్‌లోని కౌదా. మొత్తం 1226 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేయబోతున్నారు. నెక్స్ట్ టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. బూకర్ ప్రైజ్ విజేత డేవిడ్ సలై. కెనేడియన్, హంగేరియన్, బ్రిటిష్ రచయిత డేవిడ్ సలై బూకర్ ప్రైజ్ను గెలుచుకున్నారు. ఆయన రచించిన ఫ్లెష్ అనే నవలకు గాను ఈ అవార్డు దక్కింది. భారత రచయిత్రి కిరణ్ దేశాయ్ నవల ది లోన్లీనెస్ ఆఫ్ సోనియా అండ్ సన్నీ అనే నవలను వెనక్కి నెట్టి విజయం సాధించారు డేవిడ్ సలై. లండన్లో జరిగిన వేడుకల్లో 50,000 పౌండ్లను అలాగే జ్ఞాపికను డేవిడ్ అందుకున్నాడు. గతేడాది 2024లో బూకర్ ప్రైజ్ విజేత సమంతా హార్వీ వీటిని అందజేయడం జరిగింది. కిరణ్ దేశాయ్. మన దేశానికి చెందిన రచయిత్రి కిరణ్ దేశాయ్ ది ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్ అనే నవలకు గాను 2006లో బూకర్ ప్రైజ్ను అందుకున్నారు. బూకర్ ప్రైజ్ విజేత 2025 ఏడాదికి గాను డేవిడ్ సలై. అలాగే నెక్స్ట్ టాపిక్. వ్యాపార సంస్కరణల్లో రాష్ట్రానికి టాప్ అచీవర్స్ పురస్కారం లభించింది. వాణిజ్యాన్ని సులభంగా మార్చేందుకు ఉద్దేశించిన బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్ 2024 అమల్లో తెలంగాణ రాష్ట్రం 4 విభాగాల్లో టాప్ అచీవర్స్గా నిలిచింది. వ్యాపార ప్రవేశం, నిర్మాణానికి అవసరమైన అనుమతులు జారీ, సేవలు, భూపరిపాలన విభాగాల్లో కేంద్ర పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం ఈ అవార్డులను ప్రకటించింది. ఇది ఫ్రెండ్స్ టుడే 12 నవంబర్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.